హాయ్ ఫ్రెండ్స్, శాశ్వత మంచు భూములు లేదా పెర్మాఫ్రాస్ట్ ప్రాంతాలు కరుగుతున్నాయంటే సాధారణంగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిలో లక్షల ఏళ్లుగా బంధించబడి ఉన్న కార్బన్ బయటకు వచ్చి గ్రీన్ హౌస్ వాయుల రూపంలో వాతావరణంలో చేరుతుంది. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ఆసక్తికర విషయం వెలుగులోకి తీసుకొచ్చింది. పెర్మాఫ్రాస్ట్ కరుగుదల వల్ల కార్బన్ విడుదల మాత్రమే కాదు, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గించే ఒక సహజ భౌగోళిక ప్రక్రియ కూడా బలపడుతున్నట్టుగా సైంటిస్టులు గుర్తించారు. అసలు ఈ అధ్యయనంలో బయటపడిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వీడన్లో ఉమేయా యూనివర్సిటీ, చైనాలో ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అనేక ప్రాంతాల్లో పెర్మాఫ్రాస్ట్ కరుగుతుంది. దీంతో వేల ఏళ్లుగా మంచులో బంధించబడి ఉన్న సేంద్రీయ పదార్థాలు సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయులు విడుదల చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరో ప్రక్రియ కూడా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. పెర్మాఫ్రాస్ట్ కరిగినప్పుడు ఎంతకాలం మంచు కింద దాగి ఉన్న ఖనిజాలు, రాళ్ళు ఉపరితలాలు బయటకు వస్తాయి. నీరు వీటితో ఎక్కువగా ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది. దీన్ని కెమికల్ వెదరింగ్ అంటారు. ఈ ప్రక్రియ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రభావం అర్థం చేసుకునేందుకు పరిశోధకులు టిబెట్ క్వింగ్ హై పీఠభూమిలో 50 నదులు అధ్యయనం చేశారు. నదుల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, కరిగిన కార్బన్ పదార్థాలు, ఐసోటోప్ నమూనాలు, భౌగోళిక రసాయన సమాచారం విశ్లేషించారు. ఈ పరిశోధనలో పెర్మాఫ్రాస్ట్ కరిగిన ప్రాంతాల్లో రాళ్ల వాతావరణీకరణ ప్రక్రియ లేదా కెమికల్ వెదరింగ్ వేగవంతమవుతోందని వారు గుర్తించారు. పరిశోధకుల ప్రకారం పెర్మాఫ్రాస్ట్ తగ్గిన ప్రాంతాలు నదుల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గుతుండగా రాళ్ల వాతావరణీకరణ ద్వారా కార్బన్ శోషణ పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నదుల నుంచి వెలువడే మొత్తం కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా భర్తీ చేసే స్థాయికి చేరుకున్నట్టుగా వారు గుర్తించారు. అధ్యయనం ప్రకారం పరిశీలించిన మొత్తం ప్రాంతంలో సగటున నదుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో సుమారుగా 35% రాళ్ల వాతావరణీకరణ ద్వారా జరిగే కార్బన్ శోషణ సమతుల్యం చేస్తోంది. ముఖ్యంగా నిరంతర పెర్మాఫ్రాస్ట్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రభావం తక్కువగా ఉండగా విడివిడిగా మాత్రమే పెర్మాఫ్రాస్ట్ మిగిలిన ప్రాంతాల్లో కార్బన్ శోషణ 100% మించి నమోదైన సందర్భాలు కనిపించాయి. అయితే దీన్ని వాతావరణ మార్పులకు పూర్తిస్థాయి పరిష్కారంగా భావించకూడదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని రకాల కెమికల్ వెదరింగ్ ప్రక్రియలు కార్బన్ డయాక్సైడ్ను తగ్గించవు. కొన్ని సందర్భాల్లో అవే తిరిగి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఈ భౌగోళిక ప్రక్రియ ప్రస్తుతం వాతావరణ నమూనాల్లో తగిన స్థాయిలో పరిగణలోకి రావటం లేదని పరిశోధకులు అంటున్నారు. చూస్తారుగా, ఇప్పటి వరకు పెర్మాఫ్రాస్ట్ కరుగుదలంటే కేవలం గ్రీన్ హౌస్ వాయులు విడుదలకే కారణమవుతుందని భావించేవారు. అయితే జీవ సంబంధ ప్రక్రియలతో పాటుగా భౌగోళిక ప్రక్రియలు కూడా కార్బన్ చక్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కరుగుతున్న మంచు భూముల్లో ఒకవైపు కార్బన్ విడుదలవుతుండగా మరోవైపు రాళ్ల వాతావరణీకరణ ద్వారా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ కొంతమేర తగ్గే అవకాశం ఉందని సైంటిస్టులు గుర్తించారు. భూమిపై వాతావరణ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా పనిచేస్తుందో ఈ అధ్యయనం మరోసారి చూపించింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అధ్యయనాలు వాతావరణ మార్పులను ప్రభావితం చేస్తే సహజ ప్రక్రియల గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.